హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజు అయితే హనుమాన్ జయంతి కదండి. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో నేనైతే కొంచెం ముందుగా అయితే లేచి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో ఎందుకంటే టెంపుల్కి అయితే వెళ్దామని ముందుగా అయితే లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మా ఇంట్లో రాధాకృష్ణుని విగ్రహానికి కూడా పూలతో అయితే డెకరేట్ చేసుకున్నానండి. ముందుగా ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసాను త్వరగాన. సో అదైతే వీడియో తీయడం కుదరలేదు. సో కంప్లీట్ చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్దాము, ఈరోజు మంగళవారం కదండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా వెళ్దామని మా సిస్టర్ అయితే అడిగారు. సో వెళ్దామని అనుకున్నాను. సో అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసి వెళ్ళిపోయామండి. ఇదేనండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. నేను ఆల్రెడీ వచ్చాను కదండి ఒకసారి. సో తనైతే 9 వీక్స్ అయితే వస్తానని అనుకుందంట. సో అందుకని తనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. పంచామృతాలతోని సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అయితే చేసేసి దారం అయితే చుడుతుందండి. రావి చెట్టు చుట్టూను సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట ఇలా దారం చుడితే. సో తనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటుందండి. సో ఇక్కడైతే హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడైతే అభిషేకాలు అవి చేస్తున్నారు. చేసి ఈరోజు లోపలైతే 101 తమలపాకుల చేత అయితే పూజ అయితే జరిపిస్తున్నారండి. సో మాకైతే తెలియలేదు. సో లేకపోతే మేము కూడా చేయించుకుందాం అనుకున్నాము. సో ఇక్కడైతే తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాస్తున్నారండి. చాలామంది కూడా ఇక్కడికైతే వచ్చి పూజలు అయితే చేయించుకుంటున్నారు. ఇంకా బయట గజస్తంభం దగ్గర అయితే చిన్న విగ్రహం అయితే ఉన్నది. సో ఇక్కడైతే పూజ అయితే చేశారు. సో బయట అయితే పూజ అయితే కంప్లీట్ చేసి లోపలే చేస్తున్నారు. సో మా పూజ అయితే అయిపోయిందండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసింది మా సిస్టర్. సో మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయి రోడ్డు మీద అయితే టెంపుల్ ఉన్నదండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కదండి ఆంజనేయ స్వామి టెంపుల్స్. సో మేమైతే ఇక్కడికైతే వచ్చాము. వచ్చి లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇక్కడైతే భారీ అన్న సంతర్పణ అయితే ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్న సంతర్పణలు అయితే పెడతారు. ఇక్కడే కాదండి, బైపాస్ దగ్గర అనకాపల్లిలో కూడా ఎక్కడ పడితే అక్కడే హనుమాన్ జయంతి రోజు అన్న సంతర్పణలు అయితే పెడతారండి. భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. దేవుడి ప్రసాదం ఎక్కడ దొరికితే అక్కడైతే తినడం చాలా మంచిది. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడైతే చాలా బాగా అయితే చేస్తారండి హనుమాన్ జయంతి మా ఊర్లో. సో మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా? చేస్తే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాప అయితే తింటుంది, చాలా స్లోగా అయితే తింటుందండి. వెళ్ళిపోదాం, ఎండ కూడా దంచేస్తుంది అనుకొని బయలుదేరిపోదామని బేగ తినమని చెప్తున్నాను. సో మా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.